పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అనమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని. ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా నేను మీ ఇంటర్మీడియట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియట్ లో ప్రతి లెసన్ కి 4 యానిటేషన్స్ ఉంటాయి. ఇట్ ల్యాంబ్ హూ మేడ్ ది డోస్ తో హూ మేడ్ ది అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ల్యాంబ్ నుంచి అమ్మ ఇది కవి చిన్న మేకను అడుగుతున్నాడు, ఎవరు దీన్ని సృష్టించారో. ఓకేనమ్మా. లిటిల్ ల్యాంబ్ అంటే ఏంటి? చిన్న మేక. సో హూ మేడ్ ది అంటే అర్థం ఏంటమ్మా? సో ఈ మేకను ఎవరు సృష్టించారు. ఓకేనమ్మా. డోస్ తో నో అంటే ఏం తెలుసమ్మా? దీనికి అర్థాలు నీకు తెలుసా? అందులో తో అంటే వర్డ్స్ మీనింగ్ ఏంటంటే THOU అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? నువ్వు అని, మీరు, నువ్వు అని సబ్జెక్ట్ గా. THE అంటే అర్థం ఏంటి? ఇది కూడా అంతే, మిమ్మల్ని, నిన్ను. ఓకేనమ్మా. డన్. ఇది ఇందులో నుంచి వచ్చిన మీ టైటిల్ ది ల్యాంబ్. ఆథర్ ఎవరమ్మా? విలియం బ్లేక్. రెఫరెన్స్ దీస్ ఆర్ ది ఓపెనింగ్ లైన్స్ ఆఫ్ ల్యాంబ్ ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ బై విలియం బ్లేక్. రెఫరెన్స్ అంటే ఏంటమ్మా? కథను ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీశారో చెప్పారు. అంటే దీనికి అర్థం ఏంటంటమ్మా, ఈ లైన్లు ది ల్యాంబ్ పోయం ప్రారంభం నుంచి తీసుకున్నారు, ఓపెనింగ్ లైన్స్ తీసుకున్నారు. ఈ యొక్క పోయము విలియం బ్లేక్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ దాంట్లోంచి రాశారనమాట. ఓకేనమ్మా. డన్. ఓకేనమ్మా. డన్. సో నెక్స్ట్ కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ ఏంటి? ది స్పీకర్ ఎంబోడింగ్ చైల్డ్ లైక్ వండర్ క్వశ్చన్స్ ది ల్యాంబ్ అబౌట్ ఇట్స్ ఆరిజిన్స్. ది పోయం మిమిక్స్ ఏ సిజం రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ వేర్ ది ఆన్సర్ గాడ్ ఈస్ లేటర్ రివీల్డ్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, హార్డ్ వర్డ్స్ చూద్దామా. క్యాటసిజం అంటే ఏం తెలుసమ్మా? రిలీజియస్ టీచింగ్ అనమాట. అంటే దైవంగా చెప్పడం ఏదైనా. ఓకేనా? దాన్ని క్యాటసిజం అని అంటారు. సో ఇప్పుడు దీనికి అర్థం ఏంటమ్మా, పోయము దేవుని గురించి సులభమైన క్వశ్చన్ ఆన్సర్స్ లో దీన్ని బోధిస్తారనమాట. ఓకేనమ్మా. డన్. అలా ఉంటది అనమాట ఈ యొక్క పాయింట్. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇందులో చైల్డ్ లైక్ వండర్ అంటే పిల్లల అంటే ఆసక్తి. అంటే సింపుల్ చెప్పాలి దీనికి అర్థం ఏంటంటే పోయంలో ఆసక్తి గల పిల్లల లాంటి వ్యక్తి మేకని ఎవరు సృష్టించారో అడుగుతాడు అనమాట. సో తరువాత అది దేవుడు సృష్టించినట్లు చైల్డ్ లైక్ క్వశ్చన్స్ మీద ఉంటది ఈ పోయం అంతా కూడా. ఎక్స్ప్లెనేషన్. ది పోయిట్ అడ్రసెస్ ది ల్యాంబ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ఇఫ్ ఇట్ నోస్ హూ క్రియేటెడ్ ఇట్. ఇంకా అర్థం ఏంటంటమ్మా, కవి మేకను నేరుగా అడుగుతున్నాడు. సో ఏమని అడుగుతున్నాడంటే, నిన్ను ఎవరు సృష్టించారో తెలుసా. సో అది దీనికి పాయింట్ కి అర్థం. నెక్స్ట్, దీస్ లైన్స్ హైలైట్స్ ఇన్నోసెన్స్ అండ్ ప్యూరిటీ, ఎంపసైజింగ్ ది జెంటల్ అండ్ కేరింగ్ నేచర్ ఆఫ్ గాడ్ యాజ్ ది క్రియేటర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ది సింప్లిసిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ రిఫ్లెక్టింగ్ చైల్డ్ లైక్ వండర్ అండ్ ఫెయిత్. ఈ యొక్క పోయము దేవుడు దయగలవాడని, ప్రేమతో ఉన్నాడని మనకి చూపిస్తుంది. ప్రశ్నలు చిన్నపిల్లల సులభంగా అడిగినట్లుగా ఉన్నాయి. సో అంటే ఆసక్తి మరియు నమ్మకం ముఖ్యమైనది. నెక్స్ట్, సో అంటే ఇందులో హార్డ్ వర్డ్స్ చూడడం ఒకసారి. జెంటిల్ అండ్ కేరింగ్ నేచర్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు అందరినీ ప్రేమించే దయగల స్వభావం కలిగిన వాడు. ఓకేనా. క్రియేటర్ ఆఫ్ ఆల్ లివింగ్. నెక్స్ట్, సింప్లిసిటీ ఆఫ్ ఆల్ ది క్వశ్చన్స్ అంటే ఏంటమ్మా, ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయి. సో చైల్డ్ లైక్ వండర్ అండ్ ఫెయిత్ అంటే పిల్లలాంటి ఆసక్తి మరియు నమ్మకం. నెక్స్ట్, క్రిటికల్ కామెంట్ అంటే లెసన్ చదివి దాని గురించి మన అభిప్రాయం అనమాట. ది లైన్ ఎంపసైజ్ ది ఇన్నోసెన్స్ అండ్ సింప్లిసిటీ ఆఫ్ క్రియేషన్, పోర్ట్రేయింగ్ గాడ్ యాజ్ ఎ జెంటిల్ అండ్ కేరింగ్ క్రియేటర్. ఓకేనా. దే ఎవోక్ ఏ సెన్స్ ఆఫ్ వండర్ అండ్ ట్రస్ట్ ఇన్ ది డివైన్. ఈ యొక్క లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తుందంటే, బలంగా దేవుడు సృష్టిని దయగల సులభమైన విధంగా సృష్టించాడని చూపిస్తుంది. ఇది ఆశ్చర్యం మరియు దేవునిపై ఒక నమ్మకాన్ని బాగా కలిగిస్తుంది. ఓకేనమ్మా. డన్. ఈ లైన్ దేవుని దయగల ప్రేమతో ఉన్న సృష్టికర్తని చూపిస్తుంది, ల్యాంబ్ తయారు చేశారు కాబట్టి. సో మరి ఆయనలో ఆసక్తి మరియు నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓకేనమ్మా. సో ఇందులో వర్డ్స్ ఒకసారి చూద్దామమ్మా. అంటే పోర్ట్రేయింగ్ అంటే ఏంటి? చూపించడం, డిస్క్రైబ్ చేయడం ఏదైనా. ఓకేనమ్మా. ఎవోక్, EVOK, ఎవోక్ అంటే ఏంటి అసలు? కలిగించడం ఏదైనా. నెక్స్ట్, అది క్రిటికల్ కామెంట్. ఎంపసైజ్ అంటే ఏంటి? బలంగా చెప్పడం. నెక్స్ట్, కన్క్లూజన్. దీస్ లైన్స్ ఇంట్రడ్యూస్ ది పోయం సెంట్రల్ మెడిటేషన్ ఆన్ క్రియేషన్, ఫ్రేమింగ్ ఇట్ యాజ్ జెంటిల్ టీచబుల్ మూమెంట్. ఈ యొక్క లైన్
పోయం ప్రారంభాన్ని చూపిస్తాయి. సో అండ్ ప్రధాన ఆలోచనలు అందిస్తాయి. దేవుడు అన్ని జీవులను సృష్టించాడని చెప్పడం. ఓకేనమ్మా, ఇది మర్యాద గల చాలా సులభమైన విధంగా ఈ పాఠం మనకి నేర్పుతుంది. ఒక మాటలో చెప్పాలంటే దీనికి అర్థం అంటే దేవుడు సృష్టిని తయారు చేశాడు, దేవుడి పట్ల దయని చూపిస్తుంది. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? జెంటిల్ టీచబుల్ మూమెంట్ అంటే సులభంగా మరియు దయగల విధంగా నేర్చుకునే ఒక సమయం అనమాట అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫ్రేమింగ్ ఇట్ అంటే ఏంటమ్మా? ఒక విధంగా చూపించడం. సెంట్రల్ మెడిటేషన్ ఆన్ క్రియేషన్ అంటే ఏంటమ్మా? ప్రధాన ఆలోచన సృష్టి గురించి ఆలోచించడం. నెక్స్ట్ దే రిఫ్లెక్ట్ బ్లేక్స్ బిలీఫ్ ఇన్ ది డివైన్ ప్రెజెన్స్ ఇన్ ఆల్ థింగ్స్ ఎస్పెషల్లీ ది మీక్ అండ్ వల్నరబుల్. బ్లేక్ నమ్మకం ప్రకారం దేవుడు ప్రతి చోట ఉన్నాడని చూపించడం. ఓకేనమ్మా. దాని దేవుడు ప్రత్యేకంగా చాలా స్మూత్ గా చాలా సున్నితమైన మరియు బలహీనమైన వారిని కాపాడుతాడని చెప్పడం. ఓకేనమ్మా. అంటే చిన్న మరియు బలహీన ప్రాణులను దేవుడి పట్ల ప్రేమ ఉంటుందని చెప్తున్నారు. ఓకేనమ్మా. సో ఒక మాటలో చెప్పాలి అంటే దీనికి అర్థం బ్లేక్ నమ్మకం ప్రకారం దేవుడు ప్రతి వస్తువులో ఉన్నాడని మరియు సున్నితమైన బలహీనమైన వారిని కాపాడుతాడని చెప్పడం. ఓకేనమ్మా. డన్. డివైన్ ప్రెజెన్స్ అంటే ఏంటి అర్థం? డివైన్ ప్రెజెన్స్ అంటే ఏంటి? దేవుడు ప్రతి చోట ఉన్నాడని చెప్పడం. మీక్ అండ్ వల్నరబుల్ అంటే ఏంటి? సున్నితమైన బలహీనమైన, అది మీక్ అండ్ వల్నరబుల్. సో ఇదమ్మా లిటిల్ ల్యామ్ హూ మేడ్ ది డోంట్ తో నో హూ మేడ్ ది. ఈ క్వశ్చన్ కి ఇలా రాయాలి: టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు ఒక మార్క్ కూడా పోకుండా ఫుల్ మార్క్స్ పక్కా పడిపోతాయి. థ్యాంక్ యూ.